మంత్రపాఠః सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. మనము 58వ అభ్యాసంలో శబ్దకోశము నియమాలు చెప్పుకున్నాము. అందులో ముఖ్యంగా తమ ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్పుకున్నాము. నిన్న వ్యాకరణ విషయంలో నియమం 190వ నియమం చెప్పుకున్నాము. ద్వివచన విభజ్యోపపదే తరబీ యస్నో, ఇద్దరిలో పోల్చి చెప్పినప్పుడు ఒకరికి విశేషత చెప్పేటప్పుడు, వైశిష్ట్యం చెప్పేటప్పుడు అక్కడ తర ప్రత్యయం కానీ ఈయస్ను ప్రత్యయం కానీ వస్తాయి అని చెప్పుకున్నాము. దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా మనం చూసామండి. అస్తు. తో ఈరోజు నియమం 191 రాసుకోండి. నిన్న ఇద్దరిలో పోల్చి చెప్పినప్పుడు ఏ ప్రత్యయం వస్తుందో చూసాము. ఇప్పుడు ఇద్దరి కాకుండా ఎక్కువ మందిలో పోల్చి చెప్పినప్పుడు, చాలా మందిలోంచి ఒకరికి విశేషత వైశిష్ట్యం చెప్పేటప్పుడు ఆ సందర్భంలో ఏ ప్రత్యయం వస్తుంది అనేది మనం చెప్పుకుంటాము. ఇంకా పైన ఎవరితో అయితే పోలిస్తున్నాం వారిలో పంచమ భక్తి చెప్పాము. రాముడి కన్నా కృష్ణుడు గొప్పవాడు. ఎవరితో పోలిస్తున్నాం? రాముడితో పోలిస్తున్నాం. అంటే ఎవరితో పోలిస్తాం వారిలో పంచమ భక్తి రావాలి. అలాగే ఎవరిలో ఎంతమందిలో అయితే ఎంతమందితో ఒకరికి విశేషత వైశిష్ట్యం చెప్తామో అప్పుడే ప్రత్యయం వస్తున్నది ఇప్పుడు మనం చూస్తాము. రాసుకోండి. నియమం 191. నియమం 191 నీట్గా రాసుకోండి. నియమం 191. అతిశాయనే తమభిష్టనౌ. ఏంటండి? అతిశాయనే తమభిష్టనౌ. అతిశాయనే తమభిష్టనౌ. చూడు, స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. నియమం 191. అతిశాయనే తమభిష్టనం అంటే తమపు ప్లస్ ఇష్టని ప్రత్యయాలు. పైన తదప్పు ప్లస్ ఇయసున్, ఇక్కడ తమ ప్లస్ ఇష్టన్, ఈ ప్రత్యయాలు వస్తాయి. అతిశాయనే తమభిష్టనౌ అంటే తమపు ప్లస్ ఇష్టనౌ. పకారం బకారంగా మారిపోతుంది సంధి నియమం వల్ల. రాసుకోండి. అతిశాయనే తమభిష్టనౌ బ్రాకెట్లో పెట్టుకోండి సూత్రము. ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటో రాసుకోండి. చాలా మందిలో నుంచి అంటే చాలా వ్యక్తుల్లో నుంచి లేదా చాలా మనుషుల్లో నుంచి లేదా చాలా మనుషుల్లో నుంచి ఒకరికి విశేషత చెప్పేటప్పుడు, ఒకరికి విశేషత లేదా వైశిష్ట్యం చెప్పేటప్పుడు, ఒకరికి విశేషత లేదా వైశిష్ట్యం చెప్పేటప్పుడు, ఒకరికి విశేషత లేదా వైశిష్ట్యం చెప్పేటప్పుడు తమపు లేదా ఇష్టన్ ప్రత్యయాలు వస్తాయి. తమపు లేదా ఇష్టన్ ప్రత్యయాలు వస్తాయి. తమపు లేదా ఇష్టన్ ప్రత్యయాలు వస్తాయి. ఎప్పుడు? చాలా మందిలో నుంచి లేదా చాలా మనుషుల్లో నుంచి ఒకరికి విశేషత అంటే వైశిష్ట్యం చెప్పేటప్పుడు తమ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది?
తమ ప్రత్యయము లేదా ఇష్టని ప్రత్యయం వస్తాయి. తమపు లేదా ఇష్టని ప్రత్యయాలు వస్తాయి. తమపు లేదా ఇష్టని ప్రత్యయాలు వస్తాయి. రెండోది ఏంటి మహోదయ మీరు చెప్పింది? ఇంకా ఈ తమ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, ఇంకా ఈ తమ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, తమ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే తమ మిగులుతుంది. తమ మిగులుతుంది. తమ మిగులుతుంది. అదే విధంగా ఇష్టన్ ప్రత్యయానికి ఇష్టమా మహోదయ? ఇష్టన్ ప్రత్యయం అండి. ఇష్టన్ ప్రత్యయానికి నకారం కదా. ఇష్టన్ అక్కడ మీకు కింద కనిపిస్తుంది. మనకు స్లైడ్ లో కనిపిస్తుంది చూడండి ప్లీజ్. స్లైడ్ లో కనిపిస్తుంది చూడు. ఇక్కడ చూడండి రాసే మళ్ళా ఇష్టన్ కనిపిస్తుందండి. ఇష్టన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇష్ట మిగులుతుంది. ఇష్టన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇష్ట మిగులుతుంది. రౌండ్ అప్ చేశారు చూడండి. ఇష్టన్ ప్రత్యయానికి అనుబంధ లోపము చేస్తే ఇష్టన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అనుబంధ లోపం అంటే ఏంటి గురువు గారు? అంటే ఇప్పుడు ఇష్టం తమపులో ఉండే పకాలను తీసేయడానికి అనుబంధ లోపం అంటాం. అంటే అక్షరం తొలగించా అనుబంధ లోపం, తొలగించిన తర్వాత ఏం మిగులుతుందో అదని అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది. ఏదైతే మిగులుతుంది అని అంటాం. లోపం చేయడానికి ఇక్కడ అనుబంధ కాదనమాట. ఏంటండి ఇష్టంగా అంటారు కదా, ఇష్టంగా ఉంటుంది కదా. అదే అదే వ్యాకరణ ప్రకారంగా ఇత్సంజ పెట్టి తస్యలోప అదర్శనం లోప చేస్తాం. ఇవన్నీ చెప్పుకోకుండా మనం సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పుకుంటామంటే అనుబంధ లోప అని చెప్తున్నాం. ఇవన్నీ రాసుకోకుండా సింపుల్ గా అనుబంధ లోప అని చెప్పుకుంటాం. అస్తు నెక్స్ట్. ధన్యవాదం మహోదయ. ఇష్టాన్ని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇష్టం మిగులుతుంది. ఓకేనా? ఈ రెండు ప్రత్యయాలను ఉపయోగించి ఈ రెండు ప్రత్యయాలను ఉపయోగించి ఏదైతే శబ్దం తయారవుతుందో 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 ఆ శబ్దము పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా ఈ రెండు ప్రత్యయాలను ఉపయోగించి ఏదైతే శబ్దం తయారవుతుందో ఆ శబ్దము పుంలింగంలో రామశబ్దానికి సమానంగా పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఏది? ఈ ప్రత్యయం తయారు శబ్దం అన్నమాట. ఇంకా ఏ దానితో అయితే విశేషత చెప్తామో
ఏ దానితో అయితే విశేషత చెప్తామో అందులో షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. అందులో షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. పైన చెప్పినాము ద్వితీయ విభక్తిలో ఏ దానితో అయితే విశేషత చెప్తాంటే దేని చేత విశేష చెప్పబడుతుందో అందులో పంచమి విభక్తి అని చెప్పినాం. ఇక్కడ దేని చేత అయితే విశేషత చెప్తామో అక్కడ షష్ఠి సప్తమి విభక్తి నుండి వస్తాయి. అంటే పోల్చి చెప్పేటప్పుడు ఎవరితో పోలిస్తున్నామో అక్కడ ఎవరితో పోలిస్తున్నా వారిలో పంచమి లేదా షష్ఠి విభక్తి వస్తుంది. షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. ఎవరితో అయితే పోలిస్తామో వారిలో షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. గురుగారు మళ్ళీ ఒకసారి చెప్పరా? విశేషత నపుంసకలింగంలో జ్ఞాన ఎవరితో శబ్దంతో సమానంగా నడుస్తుంది. తర్వాత మీ సౌండ్ తక్కువ వస్తుంది, మళ్ళీ చెప్పండి. నపుంసకలింగంలో జ్ఞాన శబ్దంతో సమానంగా నడుస్తుందని చెప్పారు. ఇంకా ఎవరిలో అయితే ఎవరితో అయితే పోలుస్తామో వారిలో పంచమి లేదా షష్ఠి విభక్తి వస్తుంది. ఇంకా ఎవరితో అయితే పోలుస్తామో వారిలో షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. గురుగారు స్త్రీలింగంలోనండి ఏంటండి? శబ్దములు స్త్రీలింగంలో దేని వల్లే ఉంటాయి? రమా శబ్దానికి సమానంగా. రమావత్. ఓకేనండి. అంటే అకారాంతము ఆకారాంతము అంతే కదండి శబ్దాలు. ఓకే, ఏ దానితో అయితే విశేషత చెప్పబడుతుందో అందులో షష్ఠి లేదా సప్తమి, ఏ దానితో అయితే విశేషత చెప్పబడుతుందో అందులో షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. అందులో షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. ఓకేనా? ఇది నియమ సంఖ్య 64 ఇవ్వబడింది. నియమ సంఖ్య 64 చూడండి. నియమ సంఖ్య 64 అంటే అందరిలో పోల్చి చెప్పేటప్పుడు, అంటే అందరిలోంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు, అంటే చాలా మందిలో నుంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు అక్కడ ఏమొస్తుంది? షష్ఠి లేదా సప్తమి విభక్తి వస్తుంది. ఓకే, అది ఎక్కడ చెప్పండి? నియమ సంఖ్య 68 చెప్పుకున్నామట. ఎక్కడ? 68వ నియమంలో చెప్పుకున్నాం మనం. సో అది 64వ నియమాలు చెప్పుకున్నామంట. ఓకేనా? చూడండి 64వ నియమం, నియమ సంఖ్య 64. ఉదాహరణకు ఎగ్జాంపుల్ రాసుకోండి. కవులలో కాళిదాసు శ్రేష్టమైన వాడు. కవులలో పోలుస్తున్నాం. ఎవరు? కవులలోంచి పోలుస్తున్నామట. ఎవరిని పోల్చాము? అందులోంచి ఎవరికి శ్రేష్టత చెప్పాము? కాళిదాసుడు. అందరు కవులే, కానీ ఆ కవుల్లో కాళిదాస కవి మహాకవి, శ్రేష్టమైన వాడు, అలా పోలుస్తున్నామట. కవులలో కాళిదాస శ్రేష్ఠ. కవులలో కాళిదాస శ్రేష్ఠ. ఇది తెలుగులో చెప్పుకున్నాము. దీనికి సంస్థ ఏమొస్తుంది? కవినాం కాళిదాస శ్రేష్ఠ. కవినాం కాళిదాస శ్రేష్ఠ. కవినాం కాళిదాస శ్రేష్ఠ. లేదా కవిషు కాళిదాస శ్రేష్ఠ. మనం చెప్పుకున్నదా ఎవరితో అయితే పోలిస్తాం వాళ్ళలో షష్ఠి లేదా సప్తమి విభక్తి నుండి వస్తాయని చెప్పి. అంటే షష్ఠి విభక్తి బహువచనం లేదా సప్తమి విభక్తి బహువచనం. అందుకే కవినాం కాళిదాస శ్రేష్ఠ లేదా కవిషు సప్తమి విభక్తి బహువచనం. కవిషు కాళిదాస శ్రేష్ఠ ఎలాగని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విద్యార్థుల్లో రాముడు గొప్పవాడు. అంతకన్నా ఎక్కువ గొప్పవాడు, లేదా రాముడు గొప్పవాడు లేదా అంతకన్నా ఎక్కువ గొప్పవాడు. అంతకన్నా ఎక్కువ గొప్పవాడు. స్క్రీన్ కనబడట్లేదు. ఏంటండి? స్క్రీన్ కనబడట్లేదు. స్క్రీన్ కనబడటం లేదా? కనపడుతుందమ్మా, కనపడుతుంది. కనిపిస్తోంది మహోదయ. వచ్చింది.
ఇప్పుడు వచ్చి జీ తో షష్ఠి సప్త రెండు విభక్తులు వాడుకోవచ్చు. చాలా మందిలో నుంచి ఒకరిని విశేషంగా చెప్పేటప్పుడు అక్కడ ఎవరితో పోలిస్తున్న వాళ్ళలో షష్ఠి విభక్తి బహువచనం లేదా సప్తమి విభక్తి బహువచనం చెప్పుకోవచ్చు. ఇద్దరిలో పోల్చి చెప్పేటప్పుడు అక్కడ తల ప్రత్యయం లేదా ఇష్ట ప్రత్యయాలు వస్తాయి. ఓకే అస్తు. అక్కడ పంచమి భక్తుడు వస్తుంది ముఖ్యంగా. అక్కడ చెప్పాము పంచమి భక్తి వస్తుంది చెప్పినాం. చాలా మంది నుంచి ఒకరిని ఇద్దరిలోంచి ఒకరికి విశేషత చెప్పేటప్పుడు వాళ్ళలో పంచమి, ఎవరితో అయితే పోలిస్తున్నామో ఎవరికైతే విశేష చెప్తున్నామో వాళ్ళలో పంచమి భక్తి. ఇక్కడ ఎవరికైతే చాలా మందిలోంచి ఎవరికైతే విశేషత అనేది వైశిష్ట్యం చెప్తున్నామో అక్కడ ఎవరితో అయితే పోలిస్తున్నామో ఎవరిలో నుంచి ఎన్నుకుంటున్నామో వారిలో షష్ఠి లేదా సప్తమి భక్తి రావాలి. ఓకే అదేవిధంగా మనకు ఉదాహరణలు ఉన్నాయి, కింద రాసుకోండి. కవిషు వా కాళిదాస శ్రేష్ఠ అని చెప్పుకున్నాము. రెండో ఉదాహరణ ఛాత్రుల్లో రాముడు శ్రేష్టమైన వాడు, ఇంకా ఎక్కువ శ్రేష్టమైన వాడు, అలాగే ఎక్కువ విద్యావంతుడు. విద్వాస్ అంటే విద్యావంతుడు. రాసుకోండి. ఛాత్రేషు వా షష్ఠి భక్తి బహువచనం లేదా షష్ఠి భక్తి బహువచనం లేదా సప్తమి భక్తి బహువచనం. ఏం చెప్పారు? ఛాత్రానాం షష్ఠి భక్తి బహువచనం. ఛాత్రేషు వా అంటే లేదా రెండిటి లేదా పెట్టుకోవచ్చు. ఛాత్రానాం ఛాత్రేషు వా రామః పటుతమః. అంటే రాముడు బాగా పటిష్టం కలిగిన వాడు, శ్రేష్టమైన వాడు. రాముడు ఛాత్రేషు రామ పఠితం అంటే విద్యార్థుల్లో రాముడు ఎక్కువ శ్రేష్టమైన వాడు. విద్యార్థుల్లో రాముడు ఎక్కువ శ్రేష్టమైన వాడు. ఓకేనా? అంటే చాలా మందిలోంచి రాముడికి శ్రేష్టత వైశిష్ట్యం చెప్పాము. అందుకే కవినాం ఛాత్రానాం లేదా ఛాత్రేషు, ఛాత్రులలో అంటే విద్యార్థులలో, ఛాత్రానాం రామః శ్రేష్ఠ లేదా పటుతమః. తమ ప్రత్యయం వచ్చిందంటే ఇంకా అంతకంటే శ్రేష్టత్వం ఎవరికి ఉండండి. ఏదైతే అంతిమ శ్రేష్టత్వం ఉంటుందో అది తీసుకుంటాం అనమాట. అందుకే ఛాత్రానాం ఛాత్రేషు వా రామః పటుతమః. నెక్స్ట్ ఇష్ట ప్రత్యయం వస్తే పటిష్ట చెప్పుకోవచ్చు. పటిష్ట వా అంటే ఛాత్రానాం రామః పటుతమః లేదా ఛాత్రానాం రామః పటిష్ట. ఇష్టని ప్రత్యయంతో పటిష్ట, తమ ప్రత్యయం చేత పటుతమః అలా వాక్యం వస్తుంది షష్ఠి విభక్తిలో. లేదా సప్తమి విభక్తిలో రాసుకోవచ్చు. ఏమొస్తుంది? ఛాత్రేషు రామః పటుతమః లేదా ఛాత్రేషు రామః పటిష్ట ఎలాగని చెప్పుకోవచ్చు. ఛాత్రేషు రామః పటుతమః, ఛాత్రేషు రామః పటిష్ట. ఓకే అస్తు. నెక్స్ట్ విద్వత్ శబ్దానికి తమ ప్రత్యేక విద్వత్తమః. చాలా ఎక్కువ విద్వాంసుడు అని అర్థం. విద్వత్తమః అంటే అతని కన్నా విద్వాంసుడు ఇంకెవరు ఉండడు అనమాట. తమ ప్రత్యయం వచ్చిందంటే ఇంకా అతని కంటే విద్వాంసుడు ఎక్కువ శ్రేష్టత్వం కలిగిన వాడు ఎవరు ఉండదు. అతని అత్యంత శ్రేష్టత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడనే ఈ తమ ప్రత్యయం వస్తుంది. అందుకే విద్వత్తమః అలా చెప్పుకుంటాం అట. ఛాత్రానాం ఛాత్రేషు వా రామః పటుతమః లేదా పటిష్ట. మహోదయ పటిష్ట పట్టుతమః లాగా విద్వత్తమః తర్వాత ఏమోదే ఇష్టం ప్రత్యయంతో ఇష్టం ప్రత్యయం రాదండి. ఓకేనా? అందుకే ఓకే కింద ఒక సూచన రాసుకోండి. సూచన మహోదయ గురువు గారు ఇక్కడ శ్రేష్ఠ అని వదిలేశారు, శ్రేష్ఠ తమః అని కూడా అనుకోవచ్చా? ఎక్కడ శ్రేష్ఠ అని చెప్పేశామండి?
కవీనాం కాళిదాస శ్రేష్ఠ అన్నారు కదా, శ్రేష్ఠతమః అని కూడా. కవినా కాళ శ్రేష్ఠ శ్రేష్ఠతమ. శ్రేష్ఠ అని ఇష్టం ప్రత్యము, శ్రేష్ఠతమ అని తమ ప్రత్యయం. ఓకేనా? రెండు రకాలుగానే. శ్రేష్ఠ శ్రేష్ఠతమ. ధన్యవాదాలు. కింద సూచన రాసుకోండి. కాళిదాసు విద్వత్తులో గొప్పవాడు కాబట్టి ఇద్దరిని పోల్చేటప్పుడు తల ప్రత్యయము, ఇద్దరిలో పోల్చేటప్పుడు తల ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. ఇద్దరిలో పోల్చేటప్పుడు తల ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. ఇద్దరిని పోల్చేటప్పుడు తల ప్రత్యయాన్ని పోలుస్తాము. ఇద్దరిని పోల్చేటప్పుడు తల ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. ఇంకా చాలా మందిలోంచి పోల్చేటప్పుడు తమ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. చాలా మందిలోంచి పోల్చేటప్పుడు తమ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. ఓకేనా? రామయేవ శ్రేష్ఠ అని కూడా చెప్పొచ్చు కదండి. రాముడే శ్రేష్ఠుడు పైన అది చెప్పుకున్నాం మనం. రామయేవ శ్రేష్ఠ అని కూడా చెప్పొచ్చా అండి? 190 నియమంలో తల ప్రత్యయము ఈఎస్ని ప్రత్యయాన్ని ఉపయోగించి చెప్పుకున్నాము. ఇక్కడేమో ఇష్టాన్ని ప్రత్యయము తమ ప్రత్యయం ఇష్టాన్ని ప్రత్యయాన్ని ఉపయోగించి ఇక్కడ ఏది 191లో. ఇక్కడ చాలా మందిలోంచి చెప్పేటప్పుడు, చాలా మందిలోంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు ఇది ఉపయోగిస్తాం తమ ప్రత్యాన్ని. ఇద్దరిలోంచి ఒకరిని ఎన్నుకునేటప్పుడు అంటే ఒకరికి శ్రేష్టత చెప్పేటప్పుడు తన ప్రత్యాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే అండి. గురుగారు ఇవన్నీ లేకుండా మామూలుగా రామయేవ శ్రేష్ఠ అని కూడా చెప్పచ్చా అండి? అక్కడ పోల్చడం లేదండి, ఏంటి చెప్పేస్తున్నాం, పోల్చడం లేదు. రామహేవ శ్రేష్ఠ, రాముడి శ్రేష్ఠ అంటే రాముడి శ్రేష్ఠ అన్నప్పుడు దానికంటే ఎక్కువ గొప్ప చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ ప్రత్యయాన్ని ఉపయోగించి తద ప్రత్యయం ఉపయోగించిన ఇద్దరిని పోల్చేటప్పుడే తమపు వచ్చిందంటే చాలా మందిలోంచి ఎన్నుకునేటప్పుడు ఇది వస్తుంది అన్నమాట. అర్థంలో భిన్నత్వం వస్తుంది. ఓకేనా? సో ఈ రకంగా అభ్యాసం 58లో ఉన్నటువంటి మనం శబ్దకోశం ప్లస్ తమ ప్రత్యాన్ని ఉపయోగించి నెక్స్ట్ సంస్కృత వాక్యాలు రాసుకోండి. జీ ఎవరేదో చెప్తున్నారు? రామయేవ శ్రేష్ఠ అని కూడా చెప్తే ఇంకా అది కూడా ఇదే అర్థం వస్తుందా అండి? అర్థం వస్తుంది, కానీ మనం తమ ప్రత్యాన్ని ఉపయోగిస్తున్నాం కదా. అది ఎప్పుడు ఇద్దరిని పోల్చుకున్నప్పుడు అది వేరే రకాలుగా రాసుకోవచ్చు. తమ ప్రత్యయం సామాన్య వాక్యం రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రామ అదే అంటున్నా, పోల్చడం లేదు. సామాన్యంగా వానికి చెప్తున్నాడు శ్రేష్టత్వం, అంతే. పోల్చడం లేదు ఇక్కడ. డైరెక్ట్ గా రామ ఏవ శ్రేష్ఠ, రాముడే శ్రేష్ఠుడు. ఓకేనా? అది చెప్తున్నమాట. మీ వాయిస్ స్లోగా వస్తున్నాయి. తరతమ చెప్పారు కదండి, రాసుకోండి. మీ వాయిస్ లోగా వస్తుందండి, బ్రేక్ అవుతుంది. రాసుకోండి, సంస్కృత వాక్యం రాసుకోండి. సంస్కృత వాక్యం రాసుకోండి. పైన మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నాయి, రాసుకోండి. షడ్ రితవః సంతి, షడ్ రితవః సంతి, షడ్ రితవః సంతి, షడ్ రితవః సంతి. వసంతః, గ్రీష్మః, వర్షా, వర్షా. షడ్ ఋతవః సంతి, వసంతః, గ్రీష్మః, వర్ష ఇత్యాదయః. అంటే మొత్తం 6 ఋతువులు వస్తాయట. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్షా ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, అలాగా మొత్తం వచ్చేస్తాయి. ఇత్యాది అని చెప్పి ఇత్యాదయః. షడ్ ఋతవః సంతి, వసంతః, గ్రీష్మః ఇత్యాదయః. ఇత్యాది ఇలాంటివన్నీ మొత్తం 6 ఋతువులు వస్తాయి. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి? 6 ఋతువులు ఉన్నాయి. వసంతః మరియు గ్రీష్మ మొదలుకొని, వసంత మరియు గ్రీష్మ మొదలుకొని
ఓకే. షడ్ ఋతవః సంతి వసంతః గ్రీష్మః ఇత్యాదయః. షడ్ ఋతవః సంతి వసంతము గ్రీష్మము మొదలగున్నవి. రెండో వాక్యం దేవదత్తః యజ్ఞదత్తాత్ పటుతరః. పోల్చి చెప్తున్నాం అట. ఇద్దరిలో పోలుస్తున్నాం. ఇద్దరిలో పోల్చేటప్పుడు తద ప్రత్యయాన్ని ఉపయోగించాలి. దేవదత్తుడు యజ్ఞదత్తుడి కన్నా శ్రేష్టమైన వాడు. ఇద్దరిలో పోల్చున్నాం. దేవదత్తుని యజ్ఞదత్తుతో పోలుస్తున్నాం. దేవదత్తుని యజ్ఞదత్తుడితో పోలుస్తున్నాం అంటే ఇద్దరిలో పోలుస్తున్నాం కదా. కాబట్టి దేవదత్తుడు యజ్ఞదత్తాత్ పటుతరః. ఇద్దరిలో పోల్చేటప్పుడు తద ప్రత్యయం వస్తుంది. పటుతరః. తెలుగులో చెప్పాలి మహోదయ. ఏంటండి? తెలుగులో చెప్పాలి మహోదయ. దేవదత్తుడు యజ్ఞదత్తుడి కన్నా శ్రేష్టమైన వాడు. దేవదత్తుడు యజ్ఞదత్తుడి కన్నా పటుతరః శ్రేష్టమైన వాడు. నెక్స్ట్ కృషతరః బలం లేనివాడు అంటే నిర్బలుడు. బలం లేనివాడు అంటే నిర్బలుడు అనమాట. నెక్స్ట్ లఘుతరః చిన్నవాడు లేదా చిన్నది సూక్ష్మ. లఘుతరః చిన్నది లేదా సూక్ష్మమైంది. నెక్స్ట్ భీరుతరః. పిరికివాడు. పిరికివాడు. ఓకే రాసుకున్నాండి. బీరుతని పిరికివాడు. మృదుతర అంటే కోమలమైన వాడు, ఇంకా కోమలమైన వాడు అని రాసుకున్నాం. మృదుతర అంటే మృదుత్వం కలిగిన వాడు, ఇంకా మృదుత్వం కలిగిన వాడు, ఇంకా మృదుత్వం కలిగిన వాడు. మళ్ళీ చెప్తున్నాను. దేవదత్తుడు యజ్ఞదత్తుడి కన్నా శ్రేష్టమైన వాడు, నిర్బలుడు, చిన్నవాడు, పిరికివాడు మరియు కోమలమైన వాడు, ఇంకా కోమలమైన వాడు. ఇదో కోమలంగా ఉన్నాడు, కోమలమైన వాడు రాసు. నెక్స్ట్ కాళిదాసః కవీనాం కవిషు బా. చూడు, షష్ఠి భక్తి ఇచ్చారు, సప్తమి భక్తి వచ్చారు. చాలా మందిలోంచి కవులలో చాలా మంది ఇద్దరిని పోల్చలేదు. ఇద్దరు కవులలో చెప్పలేదు. చాలా మంది కవులు అంట. కవులలో ఏంటి? కవినాం కాళిదాసః కవీనాం కవిషు వా బుద్ధిమత్తమః. కాళిదాసః కవీనాం కవిషు వా బుద్ధిమత్తమః. కాళిదాసః అంటే కాళిదాసు కవీనాం కవులలో, కవిషు అంటే కవులలో, బుద్ధిమత్తమః అత్యంత బుద్ధిమంతుడంట. కవినాం కాళిదాసః కవినాం కవిషు వా కాళిదాసః బుద్ధిమత్తమః అత్యంత బుద్ధిమంతుడు లేదా పటుతమః అత్యంత శ్రేష్టమైన వాడు. యోగ్యతమశ్చ ఆసీత్ ఇంకా అత్యంత యోగ్యమైన వాడు అంటే యోగ్యత కలిగిన వాడు. యోగ్యమైన వాడు అంటే యోగ్యత కలిగిన వాడు అని చెప్పుకోవచ్చు. యోగ్యమైన వాడు అంటే యోగ్యత కలిగిన వాడు. మహోదయం మళ్ళీ ఒక్కసారి. కాళిదాసు కవులలో శ్రేష్టమైన ఎక్కువ బుద్ధి కలిగిన వాడు, ఇంకా శ్రేష్టమైన వాడు, ఇంకా యోగ్యత కలిగిన వాడుగా ఉండేవాడు. ఇంకా యోగ్యత కలిగి ఉండేవాడు. ఇంకా యోగ్యత కలిగి ఉండేవాడు. కాళిదాసః కవినాం కవిషు వా బుద్ధిమత్తః అత్యంత బుద్ధిమంతుడు, పటుతమః శ్రేష్టమైన వాడు, యోగ్యతమశ్చ ఆసీత్ ఇంకా
యోగ్యత కలిగి ఉండేవాడు. యోగ్యత కలిగి ఉండేవాడు. మహోదయ అక్కడ కవీనాం కవీషు అని రెండు వాడారు. రెండిట్లో ఏదో రాసుకోవచ్చు చెప్తున్నాం. రెండు విభక్తులు వస్తాయి చాలా మంది నుంచి పోల్చేటప్పుడు. ఏదైనా రాసుకోవచ్చు అని చెప్పడం కోసం. వా అంటే లేదా, ఒకటే రాయాలి. మనం ప్రాక్టీస్ కోసం ఇలా రెండు విభక్తులు ఉపయోగించుకోవచ్చు. ఏదో అంటే రాసేటప్పుడు వాక్యం ఏదో ఒకటే రాయాలి. కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి రెండు చూపించాట. కవినాం లేదా కవీషు అని అర్థం, ఏదో ఒకటి. ఓకేనా? నెక్స్ట్ కృష్ణ ఛాత్రాణం ఛాత్రేషు వా. కృష్ణ ఛాత్రాణం ఛాత్రేషు వా. కృష్ణుడు విద్యార్థులలో అత్యంత శ్రేష్టమైన వాడు. కృష్ణుడు విద్యార్థులు చాలా మంది చెప్పినాం. విద్యార్థుల్లో అత్యంత శ్రేష్టమైన వాడు అంటే ఎక్కువ శ్రేష్టమైన వాడు, ఎక్కువ శ్రేష్టమైన వాడు. ఇక ఛాత్రాణం షష్ఠి విభక్తి బహువచనం లేదా ఛాత్రేషు షష్ఠి విభక్తి బహువచనం ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ రమా రమా కమలాయాః పటుతరా పటుతరా. రమ కమల కన్నా శ్రేష్టమైనది. ఎవరితో పోలిచ్చాము? ఎవరితో అయితే పోలిస్తున్నామో రమ ఎవరితో అయితే పోలుస్తాం వారిలో పంచమభక్తి వస్తుందండి. ఎవరితో పోలిస్తున్నాము? రమ కమలాయాః కమల కన్నా పటుతరా అంటున్నాం. రమ కమల కన్నా ఎవరితో? కమలతో పోలిస్తున్నాం. అట్లా ఎవరితో అయితే పోలుస్తామో వారిలో పంచమభక్తి రావాలి. అది గమనించండి. అందుకే రమ కమలాయాః కమల కన్నా శ్రేష్టమైనది, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత శ్రేష్టమైనది. అదేవిధంగా శ్యామ ఛాత్రాసు పటుతమా అస్తి. శ్యామ అనే స్త్రీ విద్యార్థినీలలో అంటే అమ్మాయిలలో అత్యంత శ్రేష్టమైనది. శ్యామ అనే మహిళ, శ్యామ అనే విద్యార్థి అన్య విద్యార్థినీలలో ఎక్కువ శ్రేష్టమైనది. పటుతమా చెప్పాం అక్కడ. పటుతమ వచ్చినప్పుడు తమ ప్రత్యయం అత్యంత శ్రేష్టత్వంలో వస్తుంది. చాలా మందిలో పోల్చుకునే ఛాత్రాణం అంటాం కదా, కాబట్టి పటుతమా రావాలి. ఓకే, ఈ రకంగా సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాము. ఇప్పుడు తెలుగు వాక్యాలు చూసుకోండి. తెలుగు వాక్యాలు స్క్రీన్ మార్చాలి మహోదయ. ఒకటి ఉందండి ఇందులో. మహోదయ తెలుగు వాక్యం ఒకటి ఉంది చూడండి కింద. తెలుగు వాక్యం ఒకటి ఉంది కింద. సంస్కృతంలో అనువదించండి. కింద ఒక వాక్యం వచ్చింది. వర్షంలో 6 ఋతువులు ఉంటాయి. ఒక వర్షంలో 6 ఋతువులు ఉంటాయి. వర్షంలో 6 ఋతువులు ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్షా ఋతువు, శరద్ ఋతువు, హేమంత్ ఋతువు. ఈ మొత్తం వసంతం, గ్రీష్మం, వర్ష, శరద్ ఋతువు, హేమంత్ ఋతువు. అంతిమ ఋతువు ఏంటి? శిశిర ఋతువు. 6 ఋతువులు ఉంటాయి. మొత్తం రాసుకోండి. వర్షంలో 6 ఋతువులు ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, హేమంత్ ఋతువు, శిశిర ఋతువు. ఈ 6 ఋతువులు ఉంటాయి. రాసుకోండి దీని యొక్క ఆన్సర్. వర్షే షడ్ ఋతవః సంతి. వర్షే షడ్ ఋతవః సంతి. షడ్ ఋతవః సంతి. తే తే చిన్న డాష్ పెట్టండి. వర్షే షడ్ ఋతవః సంతి. వర్షం 6 ఋతువులు ఉంటాయి. తే అవి వసంతః, వసంతః, గ్రీష్మః,
గ్రీష్మః శరద్ ఋతుః శరద్ వసంతః గ్రీష్మః శరద్ హేమంతః వర్ష ఋతువు తర్వాత మూడోది వర్ష ఋతువు. వర్షా ఋతుః తర్వాత వర్ష హేమంతం శిశిరం హేమంతః గురుగారు మన పదకోశంలో వర్ష స్త్రీలింగంలో ఇచ్చారు కదా మహోదయ. ఏంటండి? స్త్రీలింగం మన పదకోశంలో స్త్రీలింగంలో ఇచ్చారు వర్ష అని. అందుకే వర్షా ఋతువు అంటాం. వర్షా ఋతుః హేమంత ఋతుః శిశిర ఋతుః వర్షా ఋతువు దీర్ఘం పెట్టండి. అంటే అంత స్త్రీలింగం అన్నమాట, అంతేనండి? ఓకేనా? అంటే ఋతువులన్నీ ఆదిత్య చేయా? స్త్రీలింగమేనండి? ఏంటండి? ఋతువులన్నీ స్త్రీలింగమేనండి గురువు గారు? మొత్తం కాదండి. వసంతః గ్రీష్మః శిశిరః శరద్ శిశిర ఈ మూడు పుల్లింగాలు ఉన్నాయి. శరద్ ఇది వేరే విధంగా ఉంది. హేమంతః ఇది ఓకే. హేమంత ఋతువు శిశిర ఋతువు ఇంకా అయిపోయి కదా ఆదు. అయిపోయి వసంతః గ్రీష్మః శిశిరః ఆ శిశిరం లాస్ట్ తర్వాత వస్తుందండి. లాస్ట్ లో ఏంటండి? శిశిరం లాస్ట్ వస్తుందండి. శిశిర లాస్ట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి. వసంత ఋతువును ఋతువుల యొక్క రాజా అని చెప్తారు. ఋతువునామ వసంత ఋతువును వసంత ఋతువు. ఋతువు అంటే ఋతువుల యొక్క రాజాగా భావిస్తారు. ఋతువుల యొక్క రాజా అంటారు. అన్ని ఋతువుల్లో వసంత ఋతువు అని ఏమంటారు? శ్రేష్టంగా భావిస్తారు, అంటే రాజుగా భావిస్తున్నారు. అందుకే వసంత ఋతువును ఋతువుల యొక్క రాజాగా అంటారు. అన్ని ఋతువుల్లో రాజాగా భావిస్తారు లేదా చెప్తారు. వసంత ఋతుం ఋతూనాం రాజా ఇది కథ్యంతే. వసంత ఋతుం ఋతూనాం రాజా ఇది కథ్యతే. ఋతూనాం రాజా ఇది కథ్యతే. వసంత ఋతుం ఋతూనాం రాజా ఇది కథ్యతే. నెక్స్ట్, వసంతంలో అన్ని వృక్షాలు మరియు తీగలు పండ్లు పుష్పాలతోటి నిండుగా ఉంటాయి, నిండి ఉంటాయి. ఏదో యుక్తమై ఉంటాయి. ఇది ఒకసారి చెప్పరా మళ్ళా? రాజా ఏంటండి? రాజా ఇది ఉచ్యతే. ఋతునాం రాజా ఇది కథ్యతే లేదా ఉచ్యతే. కథ్యతే అది రాసుకో, ఏదైనా ఒకటి. వసంత ఋతుం ఋతూనాం రాజా లేదా సమస్త పదం అయితే ఋతురాజా ఇది కథ్యతే. ఋతురాజా ఇది కథ్యతే. అన్ని ఋతువుల్లో వసంత ఋతువు అనేది చాలా శాంతంగా ఉంటుందండి. అందరికి అనుకూలంగా ఉంటున్నాడు, అందుకే రాజాగా భావిస్తాం. నెక్స్ట్, వసంతంలో అన్ని వృక్షాలు మరియు తీగలు పండ్ల పుష్పాలతో నిండుగా ఉంటాయి లేదా యుక్తమై ఉంటాయి. వసంతే సర్వాః వృక్షాః లతాః ఫలాని పుష్పాని చ. వసంతే సర్వాః వృక్షాః తథా లతాః ఫలైః పుష్పైః భవంతి. ఫలైః పుష్పైః చ భవంతి. ఫలాలతోటి పుష్పైః ఫలైః చ భవంతి. పుష్పాలతోటి పండ్లతోటి ఉంటాయి ఆడ.
पुष्पैः फलैः च पुष्पैः फलैः च सन्ति पुष्पैः फलैः च सन्ति నెక్స్ట్ గ్రీష్మ ఋతువులో ఎండ ఎక్కువగా ఒకసారి చెప్పరా ఏంటండి నెమ్మదిగా చెప్పండి. ఒకసారి repeat చేయి. వసంతే సర్వాః వృక్షాః అన్ని వృక్షాలు తథా లతాః ఫలైః పుష్పైః లేదా పుష్పైః ఫలైః ఏదైనా రాసుకోవచ్చు. ఫలైః పుష్పైః లేదా పుష్పైః ఫలైః ఇక్కడ పండ్లు ఉంది కంటే ముందు ఫలైః పుష్పైః భవంతి ఫలైః పుష్పైః భవంతి లేదా సంతి. ధన్యవాదాలు గురుజీ. గ్రీష్మ ఋతువులో ఎండ ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. గ్రీష్మ ఋతువు ఆతపః అత్యంతం తీవ్రం భవతి. ఆతపః అత్యంతం తీవ్రం భవతి. ఆతపః అత్యంత తీవ్రం భవతి అంటే అతి తీవ్రంగా ఉంటుంది. ఆతప అంటే ఎండ. అధికం తీవ్రం భవతి లేదా అత్యంత తీవ్రం భవతి ఏదైనా రాసుకోవచ్చు. ఎక్కువ అంటే అధికం తీవ్రం భవతి అలాగా. నెక్స్ట్ వర్ష ఋతువు వర్షం అధికం భవతి. వర్ష ఋతువు వర్ష అధికం భవతి అండి. వర్ష ఋతువు వర్ష అధికం భవతి. వర్ష ఋతువు ఏమవుతుంది వర్షం అధికంగా ఉంటుంది అన్నమాట. వర్ష ఋతువు వర్ష అధికం భవతి. వర్ష ఋతువు వర్ష అధికా భవతి రాయండి. అధికా భవతి అత్యధికా భవతి కాదిరికి రాదు. వర్ష స్త్రీలింగం ఉంది కాబట్టి అత్యధికా భవతి లేదా వర్షా భవతి. అధిక అంటే అధికాం భవతినా. నెక్స్ట్ శరద్ ఋతువులో శీత అంటే చలి ప్రారంభమవుతుంది. శరద్ ఋతువు శీత ప్రారభ్యతే. శీత ప్రారంభం భవతి. శరద్ ఋతువు శీతస్య ప్రారంభం భవతి రాయండి. శరద్ ఋతువు శీతస్య ప్రారంభం భవతి. శరద్ ఋతువు శీతస్య ప్రారంభం భవతి. హేమంత ఋతువు శీతః అధికం వర్తతే. हेमंत ऋतौ शीतः अत्यधिकं वर्धते. हेमंत ऋतौ शीतः అత్యధికం రాసుకోలేదండి. ఏంటండి వర్షా ఋతౌ వర్షం అధికా భవతి రాసుకున్నారా. శరద్ ఋతౌ शीतस्य अधिकं शरद ऋतौ शीतः अधिकं शरद ऋतौ शीतः प्रारंभं भवति. शरद ऋतौ शीतः प्रारंभं भवति. शीतस्य प्रारंभं भवति. शीतस्य प्रारंभं शीतकालं చలికి ప్రారంభమవుతుంది. शीतः प्रारंभं भवति यदा शीतस्य प्रारंभं भवति. చలి యొక్క ప్రారంభం అవుతుంది. यदा शीतस्य प्रारंभं भवति. शीतस्य प्रारंभं भवति. यदा शीतः प्रारंभं
భవతి అది రాసుకోవచ్చు. అస్తు. హేమంత ఋతువులో చలి పెరుగుతుంది. హేమంత ఋతువు శీతః వర్ధతే. హేమంత ఋతువు శీతః వర్ధతే. హేమంత ఋతువు శీతః అత్యధికం వర్ధతే. అత్యధికం అవసరం వర్ధతే రాయకేళం కింద వస్తుంది. శిశిర ఋతువు శీతః అధః పతతి. अपि च शीतः अत्यधिकं अपि च शीतस्य अत्यधिकं भवति. अपि च शीतः अत्यधिकं भवति. शीतः अत्यधिकं भवति. अपि च शीतः अत्यधिकं भवति. अपि च शीतः अत्यधिकं भवति. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ వాక్యం. శిశిర ఋతువు శీతః అధః పతతి. అధః పతతి. శీతశ్చ అత్యధికం భవతి. లేదా अपि च शीतः అత్యధికం భవతి. अपि च शीतः అత్యధికం అంటే శీతः చలి ఎక్కువగా ఉంటుంది, అత్యధికంగా ఉంటుంది. అత్యధికం భవతి అంటే అత్యధికంగా ఉంటుంది అని. నెక్స్ట్, రాముడు శివదత్తుడి కన్నా ఎక్కువ చాతుర్యం, పటుత్వం, కుశలత్వం మరియు చిన్నవాడు. రామ శివదత్త ఎవరితో పోలిస్తున్నా? శివదత్తుడితో పోలిస్తున్నా. అందుకే శివదత్తుడిలో పంచమి. రామ శివదత్త అంటే శివదత్తుడి కన్నా అధికం అధికం పటుతమః అధికం పటుతమః చతురః గురుగారు మళ్ళీ చతురః మహోదయ చతుర తరహా రావాలి కదా, ఇద్దరి మధ్య పోలిక కదా. ఇద్దరిలో పోలిస్తున్నాం కదా, కాబట్టి రాముడు శివదత్తుడి కన్నా అధికం పటుతరః. చతురః అంటే చతుర పటుతరః. అదే ఒకసారి చెప్పండి మళ్ళీ వాక్యం అండి. రామః శివదత్తాత్. రామః శివదత్త అధికం అధికః పటుతరః. రామః శివదత్తాత్ అధికం చతురః. అధికం చతురః. రామః శివదత్తాత్ అధికం చతురః. నిపుణతరః. నిపుణతరః. కుశలతరః. మరియు అంటే अपि च చిన్నవాడు. చిన్నవాడు అంటే లఘుహు. లఘు అంటే చిన్నవాడు. రామః శివదత్తాత్ అధికం చతురతరః పటుతరః కుశలతరః మరియు చిన్నవాడు అంటే మరియు సూక్ష్మః లేదా లఘుహు. సూక్ష్మః లేదా లఘుహు. సూక్ష్మః లేదా లఘుహు. లఘుహు లఘుతరః. సూక్ష్మతరః లఘుతరః. సూక్ష్మతర అవసరం లఘుతర ఒకటే పెట్టేసారు. లఘుతరః అంటే చిన్నవాడు.
కుష్యతరః పటుతరః ఓకేనా లఘుత లఘిష్ఠః అలాగూ రాసుకోవచ్చు లఘిష్ఠగా లఘియాన్ లఘియాన్ ఎందుకంటే ఇద్దరితో పోలి లఘియాన్ వస్తుంది లఘియాన్ పఠియాన్ పటిష్ట అంటే పఠియాన్ అలా వస్తుంది వస్తుంది నాకు ధనకుడి కన్నా విద్వాంసుడు ప్రియమైన వాడు సరే ఇప్పుడు లఘు చెప్ప రాసుకోవాలా లఘు యాన్ రాసుకోవాలా లఘు తరహా రాసుకోండి లఘు తరహా లఘు తరహా కామ లఘియాన్ వా లఘియాన్ కూడా రాసుకో ఇయన్ లఘియా అనేది ఇయస్ ని ప్రత్యయం అన్నమాట లఘు తరహా ఇది కూడా లఘు తర ఇది తద ప్రత్యయము అంటే తద ప్రత్యయము ఇయస్ ని ప్రత్యయం రెండు ఇద్దరిలో పోల్చేటప్పుడు వస్తాయి అన్నమాట ఇద్దరిని పోల్చేటప్పుడు వస్తాయి ఓకే నెక్స్ట్ రాసుకోండి నాకు ధనికుడి కన్నా విద్వాంసుడు ప్రేమైన వాడు మమ ధనికాత్ విద్వాంసః ప్రియః మాం రాయండి మాం ధనికాత్ విద్వాంసః ప్రియః మాం ధనికాత్ విద్వాంసః ధనికుడి కన్నా విద్వాంసః ప్రియః ప్రియతరః యదా ప్రియతరః ప్రియః యదా ప్రియతరః ఓకే ధనం కన్నా విద్యా శ్రేష్టమే ధనాత్ విద్యా శ్రేష్ట ధనాత్ విద్యా శ్రేష్ట ధనం కన్నా ఎవరితో పోలిస్తున్నాం ధనంతో పోలిస్తున్నాం అందుకే ఎవరితో పోలిస్తాం అదే పంచమి ధనాత్ విద్యా శ్రీలింగం ఎందుకంటే శ్రేష్ట ధనాత్ విద్యా శ్రేష్ట ధనాత్ విద్యా శ్రేష్ట గరీయసి కూడా అంటారు కదండి ధనాత్ విద్య గరీయసి అని కూడా అది ఈయస్ని ప్రత్యయం వచ్చే గరీయసి కూడా వస్తుంది ధనా విద్యా గరీయసి కూడా రాసుకోవచ్చు ఈయస్ని ప్రత్యయాలు వచ్చినప్పుడు భిన్నంగా ఉంటుంది నెక్స్ట్ విద్య కన్నా కూడా బుద్ధి శ్రేష్టమది విద్యాయాః బుద్ధి శ్రేష్ఠ విద్యాయాః బుద్ధి శ్రేష్టం విద్య కన్నా బుద్ధి శ్రేష్టమైంది మహోదయ విద్యాయాః బుద్ధి శ్రేష్ఠ జీ శోభనాద్రి గారు విద్య అనేది స్త్రీలింగం కాబట్టి తర రాక దీర్ఘం కూడా పెట్టాలి కదా అదే శ్రేష్టతరా విద్యాయాః బుద్ధి శ్రేష్టత బుద్ధికి విశేషం ఇక్కడ విద్యాయాః విద్యా కన్నా ఏంటి బుద్ధికి శ్రేష్టత చెప్తాం బుద్ధి అలా కదండి శ్రేష్టత ధనానికి విద్యకి పోటీ పెట్టినప్పుడు ధనాత్ విద్యా ధనాత్ విద్యా శ్రేష్టతరా అది అది ఆ వాక్యం ఓకే అప్పుడు తర ప్రత్యయం ఉపయోగించి రాజు శ్రేష్టత రావచ్చు నేను ఓన్లీ శ్రేష్ట చెప్పినట్టున్నాను సామాన్యంగా శ్రేష్టత రావాలి అంటే పోల్చి చెప్పుకున్నప్పుడు మనకి ప్రత్యయాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ విద్యాయాః బుద్ధి శ్రేష్ట ఏంటండి హలో శ్రేష్ట తర అంటే అక్కడ స్త్రీలింగం అండి శ్రేష్ట శబ్దం స్త్రీలింగం అండి శ్రేష్టత పుల్లింగం శ్రేష్టత స్త్రీలింగం తమం శ్రేష్టతమం నపుంసకలింగం నెక్స్ట్ ఒక వాక్యం రాసుకుని నరేంద్ర సురేంద్ర కన్నా చిన్నవాడు నరేంద్ర సురేంద్రాత్ లఘీయాన్ లేదా లఘిష్ఠః లేదా మహీయాన్ లేదా లఘీయాన్ లేదా లఘిష్ఠః లేదా లఘుతరః లేదా లఘుతరః మూడు చెప్పాను లఘియాన్ లఘిష్ఠః లఘుతరః లేదా లఘుతమః అత్యంత చిన్నవాడు అట్లాగా ఏదైనా రాసుకోవచ్చు మహోదయ నరేంద్ర సురేంద్రాత్
పంచమి నరేంద్రః సురేంద్రాత్ లఘుః లఘుతరః లేదా లఘియాన్ లఘుతరః లేదా లఘియాన్ ఓకే నరేంద్రః సురేంద్రాత్ లఘుతరః లేదా లఘియాన్ एवं महेंद्रः राजेंद्रात् राजेंद्र गुरुतरः या दीर्घतरः गुरुतरः या गरियान गुरुतरः या गरियान दीर्घतरः या गरियान या गुरुतरः या गरियान లేదా గరిష్ఠః ఓకేనా మహేంద్ర రాజేంద్రాత్ గురుతరః. ఏంటి మహేంద్ర రాజేంద్రాత్ పెద్దవాడి గరీయః మహేంద్ర రాజేంద్రాత్ గురుతరః. గురుతరః లేదా గరిష్ఠః గురుతమః లేదా గరిష్ఠః. ఎందుకు చెప్పాము గరిష్టము కాదు మరి ఒక గజ పొడిచిన గనిది అని గరిష్టమ కాదు గరియా రాసుకో ఇష్టని ప్రత్యయం రాదు ఇష్టం చెప్పి తమ 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 ప్రత్యయంలో వస్తుంది అంటే ఎక్కువ మందిలో పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఏంటి ఒకరితో పోలుస్తున్నాం అంటే ఇద్దరిలో చెప్పుకుంటున్నాం అట కానీ గరిష్ట కాదు గరియాన్ రావాలి రాజేంద్ర మహేంద్రాత్ గరియాన్ ఇదా గురుతరః అది చెప్పుకోవచ్చు. ఓకే నెక్స్ట్ 14వ వాక్యం ఒకటి రాసుకుని వైదిక ధర్మము అన్య ధర్మముల కన్నా ప్రాచీనమైనది. వైదిక ధర్మ సర్వేషాం ధర్మాణం ప్రాచీన ధర్మం వర్తతే ప్రాచీన వర్తతే అంటే వైదిక ధర్మము సర్వేషాం ధర్మాణం ప్రాచీన ధర్మం వర్తతే ప్రాచీన ధర్మం వర్తతే వైదిక ధర్మ సర్వేషాం ధర్మాణం ప్రాచీన ధర్మ వర్తతే వైదిక ధర్మ సర్వేషాం ధర్మాణం ప్రాచీనతమా వర్తతే ప్రాచీనతమా వర్తతే. ప్రాచీనతమా వర్తతే. సామ్యవాదము అన్నిటికన్నా కొత్తది సామ్యవాదము అన్నిటికన్నా ఏంటిది కొత్తది అంటే నూతనమైనది కొత్త వాదము మహోదయ. సామ్యవాదము అన్నిటికన్నా కొత్త వాదము. కొత్త వాదం సామ్యవాదం అన్నిటికన్నా కొత్త వాదం. సామ్యవాద సర్వేషాం వాదానాం నూతన వాద వర్తతే. సామ్యవాదము సర్వేషాం వాదానం అన్ని వాదముల కన్నా కొత్త వాదం నూతన వాదం. సర్వేషాం సామ్యవాదం సర్వేషాం వాదానం నూతన వాద వర్తతే. నూతన వాద వర్తతే. సామ్యవాదము సర్వేషాం వాదానం నూతన వాద వర్తతే. నూతన వాద వర్తతే. నెక్స్ట్ హరిశ్చంద్రుడు అందరికన్నా గొప్ప దానశీలుడు. సార్ 7:10 అయిపోయింది. రేపు చెప్పుకుందామండి. 7:10 అయిపోయింది. ఓకే ఓకే అండి.
ఎన్ని 15 వాక్యాలు అయిపోయాయి కదా, మిగతా వాక్యాలు ఉన్నాయి. 2 వాక్యాలు చెప్పినా మనకి అయిపో, సరేనా? సో రేపు చెప్పుకుందామండి. గురుగారు సోమవారం గురుగారు ఇవి తెలుగు వాక్యాలు గ్రూప్ లో పెట్టకపోవడంతో మీరు చెప్పేది కొంచెం రాసుకోలేకపోతున్నాం సార్. ఎందుకంటే మీరు తెలుగు వాక్యం చదివి చెప్పేస్తున్నారు, గ్రూప్ లో పెట్టలేదు, అందుకని రాసుకోలేదు. అందుకని తెలుగు వాక్యము సంస్కృత వాక్యము మీరు చెప్పేది రాసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఇవి రాయలేదేమో, అందుకే పెట్టలేదండి. అవి పంపిస్తారు, ఇప్పుడు గ్రూప్ పెట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, సరేనా? కొంచెం మీరు స్లో అయితే సరిపోతుంది. సరే సార్ అండి, అలాగే చూద్దామండి. ధన్యవాదాలు. రాసినట్లు పంపించలేండి, అందుకే ఇప్పుడు రాయలేదు. పంపిస్తారు, రామకృష్ణ గారు అని లక్ష్మి గారు అని పంపిస్తాం మీకు. ఓకే అండి, అస్తు. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాः. నమస్కారः. నమస్తే మహోదయ. అస్తు. నమస్తే మహోదయ. నమస్కారం అండి. పునర్మిలామः సోమవాసరే. ధన్యవాదాలు గురూజీ.